మేమైతే చర్చికి అయితే వెళ్ళి వస్తున్నాం. వచ్చేటప్పుడు వీడియో తీస్తా అని చెప్పినా కదా పొద్దున, అందుకోసమే తీస్తున్నా. మా వాడైతే డల్ అయిపోయిందండి. ఎందుకనని అడుగుతున్నారా? నేను కూడా మీలాగా నడిస్తే బాగుండు అనని. చక్కటి పచ్చని పొలాలు కూడా ఉన్నాయండి ఇక్కడ, చెట్లు, పచ్చని పొలాలు, హాయిగా ఉందండి. అలా వెళ్తూ వస్తుంటే ప్రశాంతంగా ఉంది. ఇక్కడ ప్రదేశం చూస్తే ఎంత మనసు బాగాలేని వారికైనా ప్రశాంతంగా అనిపిస్తుందండి ఈ పచ్చటి పొలాలు చూస్తుంటే. మేమైతే చాలా అంటే చాలా హ్యాపీ అండి. రోడ్డు మొత్తం కూడా చెట్లు, రోడ్డు మొత్తం కూడా చల్లటి గాలి, చెట్లు. వర్షం పడి బురద అయిపోయింది. మా పాప అయితే ఎవ్వరికి ఇవ్వట్లేదు, చిన్నోని ఆమె ఎత్తుకుంటుంది. ఎంత కష్టమైన ఆమె ఎత్తుకుంటుంది. ఇవ్వట్లేదు ఎవరికి. చాలా అంటే చాలా హ్యాపీగా. మా దగ్గర కాలువ కూడా వస్తుంది. కాలువని చూసుకుంటూ ముచ్చట చెప్పుకుంటూ వస్తాం మేమైతే. ఇప్పుడంటే మా పెద్ద పాప ఉంది, కానీ ఆ హాస్టల్కి వెళ్ళిపోతే ఇక మేము ముగ్గురమేనండి. అంత దూరం నడిచి వచ్చేసరికి ఆకలి అయితే దంచేస్తుంది. వచ్చి రాగానే వేడివేడిగా అన్నం వండుకొని కూర చేసుకొని తింటుంటే, మటన్ దోసకాయ అయితే వేసి వండిన సూపర్ అంటే సూపర్ ఉంది. ట్రై చేయండి మీరు కూడా. తినే ఉంటారులేండి. బుర్రలు కావాలని మా బుజ్జి అడిగింది. బుర్రలు కూడా వేయించిన వేడి వేడి అన్నంలో కూర పెట్టుకొని బుర్రలు వేసుకొని తింటుంటే సూపర్ ఉందండి. కాలుతుంది, వేడి వేడి రైస్ కదా కాలుతుంది. అన్నంలో బుర్రలు పెట్టుకొని తింటే సూపర్గా ఉందండి. ఓకే ఫ్రెండ్స్, సండే రోజు ప్రయాణం మాది ఇదే అండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.